బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనూష. సో ఆహారం లేకపోయినా సరే మనం జీవించగలుగుతాం, నీళ్ళు తాగకపోయినా మనం కొన్ని రోజుల వరకు బతకగలుగుతాం. కానీ ఊపిరి తీసుకోకపోతే, కొన్ని సెకండ్లు ఊపిరి తీసుకోకపోతే మనం జీవించలేము. సో రీసెంట్గా కోవిడ్ తర్వాత చాలామందికి లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో లంగ్ కెపాసిటీని ఎలా పెంచుకోవాలి, అలాగే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ నా దగ్గర కనిపిస్తున్న ఈ బ్రీథోమీటర్ అలాగే ఇన్సెంటివ్ స్పైరోమీటర్ యొక్క యూజెస్ ఏంటి, ఎలా వాడాలి, ఇవన్నీ క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి డాక్టర్ వెంకటలక్ష్మి గారు ఉన్నారు. మరి మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. సో జనరల్గా కొంతమందికి సర్జరీస్ అయిన తర్వాత లంగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ రీసెంట్గా అయితే చాలా మందికి, ఎంతో మంది కోవిడ్లో పోస్ట్ కోవిడ్ తర్వాత ఈ లంగ్ కెపాసిటీ తగ్గిపోయి అండ్ ఈజీగా ఇన్ఫెక్షన్స్కి అటాక్ అవుతున్నారు. సో ఇవన్నిటికీ సొల్యూషన్స్, హోమ్ రెమెడీస్ కావచ్చు, ఇంట్లోనే యూస్ చేసుకునే ఈ బ్రీథోమీటర్ అలాగే ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ ఎలా వాడుకోవాలి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చైల్డ్హుడ్ ఆస్తమాస్ ఉంటాయి. లంగ్ కెపాసిటీ మేజర్గా తగ్గేది మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ కామన్ కాజెస్ ఇన్హేలర్స్ వాడేది మనం చైల్డ్హుడ్ ఆస్తమాకి. అలర్జీ, బ్రాంకైటిస్ అంటాం పొల్యూషన్ వల్ల, సిఓపిడి, స్మోకింగ్ వల్ల. సో వీటి వల్ల మెయిన్గా లంగ్ ఫంక్షన్, లంగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో ఆ లంగ్ ఫంక్షన్ తగ్గిందా లేదా అనేది మనం డిటెక్ట్ చేసేది స్పైరోమెట్రీ. ఎలా అయితే మనం చూసామో ఇంతకుముందు వీడియోలో. సో పేషెంట్ని బ్రీత్ ఇన్ చేయమని, పూర్తిగా బ్రీత్ అవుట్ చేయమంటాం. సో లంగ్ కెపాసిటీ ఫస్ట్ సెకండ్లో ఎంత ఊదగలిగారో తీసుకున్న దాంట్లో 80%, 60%, లైక్ వీఆర్ సీయింగ్ అ వాల్యూ హియర్. సో ఈ గ్రాఫ్ లాగా వచ్చి మనకు కొన్ని వాల్యూస్ కనిపిస్తాయి. ప్రెడిక్టెడ్ వాల్యూలో 80% ఉందా, 60% ఉందా, దీనిలో స్మాల్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ అంటే ఓకే అర్లీ స్టేజ్లో ఉందా డిసీజ్, ఇంకా ఎక్కువగా లైక్ ఎఫెక్ట్ అయ్యాయి ఆ లంగ్స్. సో ఎంత కెపాసిటీ ఎఫెక్ట్ అయింది అనేది దానిలో మనకి దట్ ఈస్ కాల్డ్ బేసిక్ లంగ్ ఫంక్షన్ టెస్ట్, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఆర్ స్పైరోమెట్రీ. బేసిక్ స్పైరోమెట్రీ అది. ఓకే. సో దానిలో మనకి డయాగ్నోజ్ అయిన తర్వాత ఎయిర్వే అబ్స్ట్రక్షన్ ఉందా, అంటే కొందరికి రెస్ట్రిక్షన్ కూడా ఉంటుంది, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల, లేకపోతే ఇంటర్స్టిషియల్ లంగ్ టోటల్గా డిస్ట్రాయ్ అయిపోయింది. సో ఎయిర్ వేస్ మూసుకుపోవడం వేరు, అండ్ లంగ్స్ డిస్ట్రాయ్ అవ్వడం వల్ల రెస్ట్రిక్టివ్ ఎయిర్వే డిసీజ్ రావడం వేరు. లంగ్ డిస్ట్రాయ్ అవ్వడం అంటే ఇది స్మోకింగ్ వల్లనే అయి ఉంటుందా? వల్ల అవుతుంది. ఆక్యుపేషనల్ లంగ్ డిసీజెస్ ఉంటాయి, లైక్ కోల్ వర్కర్స్, సిమెంట్ వర్కర్స్లో కానీ. అండ్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అంటే ఫైబ్రోసిస్, పోస్ట్ కోవిడ్ ఫైబ్రోసిస్, ఈ ఐఎల్డీస్లో వచ్చే ఫైబ్రోసిస్, వీటిలో ఏమో రెస్ట్రిక్టివ్ లంగ్ డిసీజెస్ అని ఉంటాయి. 2 కేటగిరీస్ మనకు లంగ్ ఫంక్షన్లో తగ్గడానికి. ఒకటి అబ్స్ట్రక్షన్ ఏమో ఇన్హేలర్స్ ద్వారా కొంత రెస్పాండ్ అవుతాయి. సో ఎయిర్ వేస్లో ప్రాబ్లం అంటే గాలి గొట్టాలు ఒక ఇష్యూ. అది మనం ఇన్హేలర్ కొట్టుకోగానే ఓపెన్ అప్ అవుతాయి, కొద్దిగా మనకు రెస్పాన్స్ కనిపిస్తుంది నాన్ స్మోకర్స్లో. వేరాజ్ ఇన్ స్మోకర్స్ ఆ రెస్పాన్స్ కూడా పూర్తిగా కంప్లీట్గా ఉండదు. ఎందుకంటే అక్కడ లంగ్ టిష్యూ పారెన్కైమా ఏదైతే అంటామో అవి కూడా డిస్ట్రాయ్ అయి ఉంటాయి కాబట్టి పూర్తిగా ఇన్హేలర్ ఎఫెక్ట్స్ కనిపించవు. అందులో అబ్స్ట్రక్షన్, రెస్ట్రిక్షన్ రెండు ప్యాటర్న్స్ కనిపించవచ్చు. అండ్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్లో కూడా ఈ లంగ్ డిస్ట్రక్షన్ వల్ల రెస్ట్రిక్టివ్ లంగ్ డిసీజెస్, ఇవన్నీ మనం చిన్న స్పైరోమెట్రీ అనే టెస్ట్లో చూసుకోవాలి, ఇవన్నీ బయటపడతాయి అనమాట. సో జనరల్గా ఈ బ్రీథోమీటర్ అనేది ఎవరెవరికి యూజ్ అవుతుంది, ఎలా టెస్ట్ చేసుకోవాలి, ఇది ఒకసారి చెప్పండి. సో బేసిక్గా ఇట్స్ ఏ హోమ్ బేస్డ్ మానిటరింగ్ అంటాం, డైలీ బేసిస్ మానిటరింగ్. సో డైలీ హాస్పిటల్కి రాము. ఆస్తమా యూజువల్లీ ఫాలోఅప్స్ 1 monthly, 3 monthly, 6 monthly అలా ఉంటాయి. ఇన్హేలర్ డోసెస్ వేరియేషన్ మనం బేసిక్ ఒక ఇన్హేలర్ డోస్ కంట్రోలర్ చెప్పేస్తాం, విచ్ విల్ కంట్రోల్ ద డిసీజ్ అండ్ మళ్ళీ రానికుండా, అటాక్స్ రానికుండా కూడా చూసుకుంటుంది. బట్ వేరాజ్ రిలీవర్ అనేది చేంజ్ అవుతుంది. లంగ్ ఫంక్షన్ కొంచెం మనకి ఎక్కువ ఇబ్బంది ఉన్నప్పుడు, వీజింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇమీడియట్ రిలీవర్ పేషెంట్ కెన్ టేక్ ఆన్ SOS బేసిస్. సో అవి అప్పుడప్పుడు మనకి ఇబ్బంది ఉన్న రోజులు సెకండ్ అవర్లీ తీసుకోవచ్చు, 4 hours ఒకసారి, 3 పూటలు 4 పూటలు కూడా తీసుకోవచ్చు రిలీవర్స్. సో వీ క్లియర్లీ డిస్ట్రిబ్యూట్ కంట్రోలర్స్ అండ్ రిలీవర్స్ ఇన్హేలర్స్ చెప్పేటప్పుడే. సో అలాగే యూజ్ కూడా చేయాలి దాన్ని. బ్రీథోమీటర్ మనకి ఎక్కడ హెల్ప్ అవుతుందంటే ఇంట్లో వెదర్ యువర్ లంగ్ ఫంక్షన్ ఈజ్ అంటే ఎడిక్యువేట్గా ఉందా లేదా, ఇది చాలా సింపుల్. సో దీనిలో వాల్యూస్ ఉంటాయి 60, 100, 250, అండ్ అకార్డింగ్ టు ఏజ్ దేర్ విల్ బి అ చార్ట్. సో సపోజ్ నా ఏజ్కి 400, 450 రావాలంటే వెదర్ ద లంగ్ కెపాసిటీ ఆఫ్టర్ ఇన్హేలర్ యూసేజ్ హ్యాస్ రీచ్డ్ అ గుడ్ లెవెల్. ఓకే, అది ఎలా యూస్ చేసుకోవాలి? జస్ట్ దీన్ని బ్లో ఇన్ చేస్తే
యావరేజ్ ఆఫ్ 3 అని దీనిలో ఇది ఈ Okay. మార్కర్ అనేది చేంజ్ అవుతుంది. సో దాన్ని బట్టి మనం రీడ్ చేసుకోవచ్చు ఇంట్లోనే. లైక్ టోటల్ గట్టిగా బ్లో ఇన్స్టెడ్ ఆఫ్ స్పైరోమెట్రీ సమ్ టైమ్స్ కొందరు పేషెంట్స్ స్పైరోమెట్రీ కూర్చోలేరు చేయలేరు అన్న వాళ్ళకి మనం బ్రీథోమీటర్ కూడా యూజ్ చేస్తాం. Oh, nice, nice. హోమ్ బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్. ఓకే, పోస్ట్ ఓపీ తర్వాత వాళ్ళకి Yeah. అండ్ లంగ్ కెపాసిటీ పెరుగుతుందంటారా దాంతో? లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవ్వదు. దిస్ ఇస్ అ Okay. మానిటరింగ్. అంటే ఇంప్రూవ్ అయిందా లేదా ఇన్హేలర్స్తో మనకి Hmm. ఎంత రెస్పాన్స్ ఉంది అది తెలుసుకోవడానికి దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఓకే. దీనిలో ఈ ఇండికేటర్ ఎవరన్నా రీడ్ చేయొచ్చు. 400 ఉందా 450 ఉందా. సో ఇట్స్ ఈజీ మానిటరింగ్ ఇంట్లో. ఓకే. Yeah. అయితే ఆస్తమా ఉన్న వాళ్ళు మాక్సిమం ఎంత ఎక్స్టెంట్ వరకు వాళ్ళు చేయగలుగుతారు జనరల్గా? యూజువల్గా గుడ్ రెస్పాన్స్ విత్ ఇన్హేలర్స్ ఉంటే మాత్రం నార్మల్ లంగ్ కెపాసిటీకి వచ్చేస్తుంది. నా ఏజ్కి నా హైట్కి ఇఫ్ ద చార్ట్లో 450 అని ఉంటే దే రీచ్ 300. దీనికి రిఫరెన్స్ ఒక చార్ట్ అనేది ఉంటుంది అనమాట. ఉంటుంది. ఓకే. సో 80% ఆఫ్ ద ప్రెడిక్టెడ్ వాల్యూ అంటాము దట్ దే రీచ్ విత్ గుడ్ రెగ్యులర్ కంప్లయన్స్ ఆఫ్ ఇన్హేలర్స్ అండ్ Nice. డోస్. వెన్ కమింగ్ టు ఇది మరి ఇన్సెంటివ్ స్పైరోమీటర్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ఎట్లా యూస్ చేసుకోవాలి? సో ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ మనకి పోస్ట్ ఆప్ పీరియడ్లో లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి ఎక్కడైతే మనకి అబ్డామినల్ సర్జరీ స్పెషలీ పెయిన్ఫుల్ ఉంటాయి. సో పేషెంట్ ఈజీగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయరు. ఆ టైంలో లంగ్ కెపాసిటీ అనేది కొంచెం బేసెస్లో తగ్గడం స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడ కొలాప్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి లంగ్ కొలాప్స్ అవడానికి. బేసిక్గా ఆల్ 3 balls షుడ్ రేస్. ఎస్. పీల్ అవడం ఒకటి ఇన్స్పిరేషన్ అంటాం. ఇన్స్పిరేషన్ చేసేటప్పుడు ఆల్ ద బాల్స్ విల్ రేస్ దెన్ వీ టర్న్ ఇట్ ఓవర్ అండ్ ఎక్స్పైర్ ఇట్. ఆ Okay. రెండు డేలో 15 minutes మనకి ఎక్సర్సైజ్ అవుతూ ఉండాలి ఎనీ పేషెంట్. అప్పుడు బ్రీతింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ కింద ఏవైతే కొలాప్స్ లంగ్ పార్ట్స్ ఉన్నాయో అవి కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఓకే. దిస్ ఇస్ ఇన్స్పిరేషన్. సో Okay. వీఆర్ బ్రీతింగ్ ఇన్. అంటే హోల్డ్ చేయాలి అవసరం లేదా? వాళ్ళు హోల్డ్ చేయాలి. ఎంతసేపు హోల్డ్ చేసుకోగలితే వాళ్ళ Ah. కెపాసిటీని బట్టి డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఎవ్రీ డే వెన్ వీ స్టార్ట్ టెలింగ్ ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తాం. బట్ కొంచెం సేపు అయితే హోల్డ్ చేయాలి. హోల్డ్ చేయాలి. అలా హోల్డ్ చేయడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పైకి వెళ్ళడం. ఓకే. బట్ ఆ గ్రీన్ కలర్ బాల్ అనేది మనము ఎక్స్ప్రెషన్ చేసేటప్పుడు మాత్రం సో పేషెంట్కి అంత ప్రెషర్ చేయక్కర్లేదు. ఓకే. How much యూజువల్ గా అయితే ever- రాదనమాట yeah. అది. వాళ్ళు ఎంత చేయగలరో అంతే. హౌ మచ్ ఎవర్ ఇస్ ద లంగ్ కెపాసిటీ డే బై డే అది ఎంత ఇంప్రూవ్ అవుతుంది దాన్ని బట్టి స్లోలీ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. ఇంట్లో కూడా 15 minutes పర్ డే చేయొచ్చు. 3 times అలా 15 minutes ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ రెండు చేస్తే ఓవరాల్ లంగ్ ఫంక్షన్ విల్ స్లోలీ ఇంప్రూవ్. ఓకే. లాంగ్ రన్లో మనకి లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఎక్సర్సైజింగ్ ఫర్ 40 minutes, గుడ్ డైట్, ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ లైక్ వీ ఆల్వేస్ మెన్షన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అవును. రెగ్యులర్ ఎక్సర్సైజింగ్, ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ లైక్ ఫర్ స్విమ్మింగ్, జాగింగ్, రన్నింగ్, ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ దట్ యూ డూ లంగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తాయి. ఫర్ గుడ్ Okay. హెల్త్ అండ్ గుడ్ హార్ట్ ఎక్సర్సైజింగ్ ఇస్ ద బెస్ట్ వే లాంగ్ రన్లో. సో థ్యాంక్ యూ మేడం. సో పల్మరీ ఫంక్షన్ టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే ఈ ఇన్సెంటివ్ స్పైరోమీటర్ ఎలా యూస్ చేసుకోవాలి, అండ్ ఇది జనరల్గా లంగ్ కెపాసిటీని ఎవరైనా ఒక ఎక్సర్సైజ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాగా వాడుకోవచ్చు కదా మేడం? యా బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో వాడొచ్చు. ఓల్డ్ ఏజ్లో కానీ ఆల్రెడీ ఓకే. లంగ్ 60 ఇష్యూస్ years ఉన్న దాటి. వాళ్ళు ఎస్. కానీ యా పోస్ట్ ఆప్ అంటే ఏమైనా ఆపరేషన్స్ అయ్యి ఇంట్లో డిశ్చార్జ్ అయిన వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. వెరీ నైస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా క్లారిటీ ఇచ్చారు. జనరల్గా ఇలాంటి టాపిక్స్ మనం ఎప్పుడు డిస్కస్ చేయలేదు. Yes. అండ్ ఇలాంటివి జనాలకి తెలియాలి అసలు పల్మరీ ఫంక్షన్ టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు Yes. ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి మన లంగ్ కెపాసిటీని పెంచుకోవడానికి. అండ్ ఆస్తమా ఉన్న పేషెంట్స్ రెగ్యులర్గా ఫాలోఅప్స్కి రావడం కొంచెం ఇబ్బంది పడచ్చు. సో అలాగే వాళ్ళకి బ్రీతోమీటర్ ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది. Yeah. సో వీ గేవ్ ఏ గుడ్ ఇన్ఫర్మేషన్ టు అవర్ వ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. నమస్తే. Thank you.